సపోర్ట్ అడగలేదు, ఏం చేయలేదు. మీడియాకి గవర్నమెంట్ కి తెలవాలనే ఒక మోటోతోనే ఇక్కడ దాకా ఇంతమంది వచ్చినాం. ప్రభుత్వానికి మాది తెలిస్తే చాలు సార్, అంతే. ఈ సెషన్ లో పిలుపలేదు, ప్రతిదీ లా ప్రకారమే చేసినాం సార్. ఎస్ సార్, అదే చూపించేయండి కదా అయిపోయింది. వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని అయితే మాకు ఏదైతే ఇచ్చిర్రో నేమ్, ఆ నేమ్ ని మాకు అప్రూవల్ రావాలి. ఇదే సెషన్ లో మాకు అప్రూవల్ రావాలి. యూజీసీ బిల్ అప్రూవల్ ఈ సెషన్ లోనే రావాలి. ఈ డిసెంబర్ సెషన్ లో అప్రూవల్ వస్తే గానీ మేము నెక్స్ట్ ఎగ్జామ్స్ కి క్వాలిఫై అవ్వలేము. ఇన్వాలిడ్ యూనివర్సిటీ నుంచి మాకు రికగ్నైజేషన్ వద్దు. సో ఈ బిల్ లో ఈ సెషన్ లో మాకు బిల్ పాస్ కావాలి ఎట్ ఎనీ కాస్ట్. దట్స్ ఇట్. మేము మా పేరెంట్స్ తో కలిసి ఇప్పుడు స్ట్రైక్ మేము చాలా పీస్ఫుల్ గా చేసినాము. గేట్ బయటికి కూడా పోలేదు. మేము యూనివర్సిటీ లోపలనే కూర్చొని చేసినాము. మా డిమాండ్స్ అన్ని యూనివర్సిటీ లోపల కూర్చొనే చెప్పినాము. ఇంకా ఈ సెషన్ లో కూడా రాలేదనుకో, ఖచ్చితంగా మేము మా పేరెంట్స్ ని తీసుకొని వచ్చి మా పేరెంట్స్ తో సహా అందరం బయటికి వచ్చి ఖచ్చితంగా మాకు యూజీసీ అప్రూవల్ వచ్చే వరకు ఫైట్ చేస్తాము. ఎందుకంటే గర్ల్స్ ఉమెన్ అనుకుంటే ఏదైనా చేస్తారని ప్రూవ్ చేస్తాం. డిగ్రీలు వ్యాలిడ్ ఉంటాయి, బయటికి వెళ్ళి ఏదైనా చేసుకోవాలి, సాధించాలని సార్. ఇప్పుడు ఇంతగానం చేస్తుంది కూడా మా ఫ్యూచర్ల గురించి, వీళ్ళందరూ ఫ్యూచర్ల గురించే సార్. సో మేము ఏం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఎంత తొందరగా ఈ సెషన్ లో మా బిల్ పాస్ అవుతాయి సార్. అదే సార్, 2 సంవత్సరాల నుంచి మేము సైలెంట్ ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. మేము 2 సంవత్సరాల నుంచి పేపర్ ప్రతి ఆఫీస్ కి వెళ్ళినాం, ఎక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలో అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆల్ హైయర్ ఆఫీషియల్స్, ఎడ్యుకేషన్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సెక్రటేరియట్, వేరెవర్ పాసిబుల్ వి గేవ్ ఆల్ అవర్ రిప్రజెంటేషన్. అంత రిప్రజెంటేషన్ ఇచ్చి సైలెంట్ గా ఉన్నాం కాబట్టి ఈ రోజు డిసెంబర్ ఇంకా 2-3 నెలలు అయితే మా డిగ్రీ లేకపోతే ఇప్పటివరకు కూడా ఏం అవ్వలేదు. అందుకే ఈ రోజు ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మేము పిలిచినప్పుడే, లెటర్లు ఇచ్చినప్పుడే గవర్నమెంట్ కనుక మాకు ఆన్సర్ ఇచ్చుంటే ఈ రోజు పరిస్థితి వచ్చేదే కాదు. మేనేజ్మెంట్ అయినా గవర్నమెంట్ అయినా మేము అడిగినప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చుంటే మేము ఈ పరిస్థితి తీసుకొచ్చే వాళ్ళం కాదు. వీసీ మ్యామ్ సార్, గవర్నమెంట్ ఏం చేయండి, వీసీ మ్యామ్ ఏం చేస్తారు సార్? మేము ఎన్నిసార్లు అడిగినా కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏం రెస్పాన్స్ రావట్లేదు అంటున్నారు. గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ రావడం మా మేనేజ్మెంట్ ఏం చేస్తాం? మేము ఎన్నిసార్లు అడగాలి ఇంకా? అది సార్, ఈ సెషన్ లో అయితే మాకు బిల్ పాస్ కావాలి, అదే కావాలి. లేకపోతే 3000 మంది ప్లస్ సార్, ఈ సెషన్ లో కనుక పాస్ అవ్వలేదంటే 3000 ప్లస్ 3000 6000 9000 మంది వస్తారు సార్. అసిస్టెంట్స్ రాకపోతే చెప్పినా కదా సార్, ఈ 3000 ప్లస్ 3000 6000 మంది 9000 మంది వచ్చి ఇక్కడనే కూర్చున్నాం. ఈడ కాదు, రోడ్ ట్రావెల్ పవన్ పోతాం సార్, అంతే. ఇప్పటిదాకా ఒక న్యూస్ వచ్చింది సార్, రోడ్ న్యూస్ వచ్చింది సార్. ఇంకా కామ్గా ప్రొటెస్ట్ చేస్తేనే రోడ్ ఎక్కుతున్నారు అన్నారు. ఇంతమంది స్టూడెంట్స్ రోడ్ ఎక్కుతున్నప్పుడు ఇంకేం రాస్తారు సార్ న్యూస్ లో? మేము స్టూడెంట్స్ మా బాధతోటి మా బాధ చెప్పుకోవడానికి చేసినాం. మాకు ఏ పొలిటికల్ ఇది ఏది అవసరం లేదు సార్. మా స్టూడెంట్ స్టూడెంట్ యూనియన్ సార్, అంతే. అప్రూవల్ ఇస్తున్నట్టు అసెంబ్లీలో పాస్ కావాలి బిల్ ఇదే సెషన్ లో. ఈ సెషన్ లో అవ్వకపోతే మాత్రం తర్వాత స్టూడెంట్స్ చాలా కోపంగా ఉంటారు. కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ జాబ్స్ కానీ దేనికి మేము ఎలిజిబుల్ కావాలంటే సార్ 3 ఇయర్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు